ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రాత్రికాలం అంతా దేవుడి కాపుదల కృప మన మీద అనుగ్రహించి ఈ ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయన ఇచ్చిన విచితమైన కృపకై దేవుడికి మహిమ కలుగును గాక. మన ఉదయం ఎవరితోని సమయాన్ని గడపక ముందు దేవుడితో సమయాన్ని గడిపేవారుగా ఉండాలి. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెదికేవారుగా ఉండాలి. ఈ ఉదయ కాలమే దేవునితో నీవు మాట్లాడితే, ఈ ఉదయ కాలమే దేవుని వాక్యాన్ని నీవు వింటే ఈ రోజంతా ఆయన సన్నిధి క్రాంతి నీ మీద ఉంటుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీ మీద తన సన్నిధి క్రాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయును గాక. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. దేవాది దేవుడు ఆయన సన్నిధి క్రాంతిని నీ మీద ఉదయింపజేస్తే నీకు సమాధానం కలుగుతుంది. నువ్వు ఎక్కడున్నా సమాధానంగా ఉంటావు. ఆమేన్. నువ్వు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, లేదా చదువుకుంటున్నా, పనిలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా ఆయన నీకు సమాధానము కలుగజేస్తారు. ఆమేన్. ఈ వాక్యం వింటున్నా మీ అందరికీ కూడా ఈ మంచి వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మనం ఎక్కడున్నా సమాధానంగా ఉండాలంటే ఆయన సన్నిధి క్రాంతి మన మీద ఉండాలి. ఆయన సన్నిధి క్రాంతి మన మీద ఉండాలంటే మనం ఏమి చేయాలి? ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, దేవుణ్ణి ఆధారంగా మనం చేసుకోవాలి. నీ ప్రార్థన ద్వారా దేవుని నీవు అడగాలి, మొరపెట్టాలి. ప్రార్థన వేరు, మొర వేరు. మొర అంటే కన్నీటి ప్రార్థన, ఏడ్చుచు నీవు దేవునికి మొరపెడితే తప్పకుండా ఆయన సన్నిధి క్రాంతి నీ మీద ఉదయింపచేస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంటే మనకి సమాధానము కలుగుతుంది. దేవుణ్ణి మనం అడిగేవారుగా ఉందాం, మొరపెడతాం. నా నీతికి ఆధారమైన దేవా నీవే అని దావీదు గారు అంటున్నారు. నిజమే, మనకు ఆధారము ఆయనే. మనం క్షేమంగా ఉన్నామంటే కేవలం ఆయన ఆధారంగా మనకి ఉండబట్టే. మనం నీతిగా ఇలా జీవిస్తున్నామంటే ఆయన్ని మనం ఆధారంగా చేసుకున్నందుకే. ఇలా పరిశుద్ధంగా, పవిత్రంగా, భక్తిగా మనం ఉన్నామంటే కేవలము దేవుడి మీద మనము ఆనుకున్నందుకే, ఆయన మీద మనము ఆధారపడుతున్నందుకే. అన్ని విషయాల్లో కూడా మనం ఆ దేవుడు మనకు తోడుగా ఉండాలంటే తప్పకుండా ఆయన సన్నిధి మన మీద ఉండునుగాక. నమ్మకంగా ఉండాలి మనం. హల్లెలూయా. నమ్మకంగా దేవుడు నా పరిస్థితిని మారుస్తారు. ఇరుకలలో విశాలతను నాకు ఆయన కలగజేస్తారు. నా జీవితంలో నా చీకటిని వెలుగుగా ఆయన చేస్తారు. మా జీవితంలో నెమ్మదిని అనుగ్రహిస్తారని నమ్మకాన్ని నువ్వు కలిగి ఉంటే తప్పకుండా ఆయన సన్నిధిని నీ మీద ఉదయింపజేసి నీకు సమాధానం దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మొదటగా నీవు ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద నీవు నమ్మకంగా ఉండాలి. నీ స్థితిని, నీ పరిస్థితిని ఈ దేవుడు మార్చును గాక. ఆమేన్. ఆయన సన్నిధి క్రాంతి నీ మీద ఉదయింపజేసి నీకు సమాధానాన్ని కలుగు చేయును గాక. దేవుని భయం కూడా మనకి ఉండాలి. కీర్తన గ్రంథము 4వ అధ్యాయంలో ఉంటుంది, దేవుని భయంను కలిగి ఉండాలి అని. దేవుని భయం ఉంటే మనం పాపానికి దూరంగా ఉంటాము. ఆయనకి భయం ఉండాలి, ఆయనకి మనం భయపడుతూ ఉండాలి. దేవుడు చూస్తున్నారు, నా పక్కనే ఉన్నారు, ఆయన నేను ఏం మాట్లాడినా కూడా దేవుడు వింటారని దేవుని భయం ఎవరిలో అయితే ఉంటుందో వారు తప్పకుండా వర్జిల్లుతారు. వారి జీవితాలు తప్పకుండా దేవుడి చేతిలో ఉంటాయి. దేవుని సన్నిధి యొక్క క్రాంతి వారి మీద ఉంటుంది. ఆమేన్. మరి ఎవరైతే దేవునికి భయపడతారో తప్పకుండా యెహోవా ఆయన సన్నిధి క్రాంతిని వారి మీద ఉదయింపచేసి వారికి సమాధానాన్ని కలగజేస్తారు. మనం దేవుడికి భయపడదాం. దేవుడు చూచుచున్న దేవుడు, నువ్వు ఏ పని చేస్తున్న దేవుడు చూస్తారని దేవుని భయం మనలో తప్పకుండా ఉండాలి. మన ఇరుకులలో విశాలత కలగజేసేది ఆయనే. ఆయన మీద ఆధారపడితే మన ప్రతి పరిస్థితిని మనకు అనుకూలంగా ఆయన మారుస్తారు. మొదటగా మనం ప్రార్థన చేద్దాం, మొరపెడదాం, ఆయన మీద ఆధారపడదాం, నమ్మకంగా ఉందాం, చివరిగా దేవుడికి భయపడదాం. అప్పుడు తప్పకుండా
ఆయన సన్నిధి క్రాంతిని నీ మీద ఉదయింపజేసి నీకు సమాధానం కలుగు చేయునుగాక, నీ కుటుంబానికి సమాధానం కలుగు చేయునుగాక. నువ్వు ఎక్కడున్నా దీవెనకరంగా దేవుడి సమాధానముతో నీ కుటుంబం వర్ధిల్లునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయం నేను మీరు మాతో మాట్లాడారు ప్రభా. మీరు ఇచ్చిన ఈ మంచి వాగ్దానాన్ని బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీకు వందనాలు తండ్రి. మీ సన్నిధిని మా మీద ఉదయింపజేసి మీ సమాధానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. మేము మొరపెట్టేవారుగా, మీ మీద ఆధారపడేవారుగా, మీ మీద నమ్మకంతోనైనా దేవా స్తోత్రం మీకు భయపడేవారుగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి నాయనా. ఈ ఉదయకాలము ఎవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరినైనా మొరని మీరు ఆలకించి వారికి సమాధానాన్ని అనుగ్రహించండి. మీ సన్నిధి క్రాంతిని వారి మీదనైనా ఉదయింపజేయండి, వారికి సమాధానాన్ని అనుగ్రహించండి. ఈ సమయంలో బలహీనంగా ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కాలేజీకి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సమాధానం లేకుండా కుమిలిపోతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మానసికంగా వేదనలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. బలహీనంగా ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గర్భంతో ఉన్న బిడ్డలనైనా మీరు జ్ఞాపకం చేసుకుని నెల నిండేంత వరకు మీకు కాపుదల అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఎవరైతే ఇంకా మీకు దూరంగా ఉండి పాపంలో జీవిస్తున్నారో వారు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునే వారికి నేను మీ సమాధానాన్ని అనుగ్రహించండి. నూతనంగానైనా వివాహాలైన బిడ్డలు సమాధానాలు లేకుండా నేను ఉంటున్నారు, వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ సమాధానాన్ని మీ సన్నిధిని నేను వారికి అనుగ్రహించండి ప్రభా. ఇంకనైనా దేవా మీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి ఒక్కరునైనా మీకు లోబడి వారి జీవితాలను తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చించే కృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తారని, అబ్బులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కనికరాన్ని చూపించండి అయ్యా. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కాపుదలను అనుగ్రహించండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలంనైనా మీ మాటలతో మమ్మల్ని తృప్తిపరిచినందుకు నైనా మీ సన్నిధి క్రాంతి మా మీద ఉదయింపచేసి మాకు సమాధానాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.